జై జై హింద్ ఆల్ ఆఫ్ యూ. సుప్రియ వచ్చేసి మనకి సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారన్నమాట ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికి కరీంనగర్కి. సో ఆమె అప్పటి నుంచి ఓపెన్ సైడ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆల్రెడీ స్టేట్ మీట్ ఆడింది. స్టేట్ మీట్ మెడల్ జస్ట్లో మిస్ అయిపోయింది సుప్రజాది. సో సుప్రజ మాట్లాడినాం. సుప్రజ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయబట్టి? 6 months సార్. 6 months. 6 months. ఏది ఈవెంట్? ఓపెన్ సైట్. ఓపెన్ సైట్ అప్పటి నుంచి అదే ప్రాక్టీస్ చేస్తున్నావా? సార్. ఓపెన్ సైట్. సో ఆమె కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఓపెన్ సైట్తో షూట్ చేయడం చాలా హార్డ్ అనమాట అన్ని రైఫిల్ కన్నా. చూద్దాం ఆమె స్కోర్ వచ్చేసి. సో ఈ మంత్ పెట్టామంట మన మ్యాచెస్. 400కి ఫస్ట్ మ్యాచ్ 212, సెకండ్ 224, 238, 216, 315, 329, 333 అనమాట. సో ఎందుకు స్కోర్ లీడ్ అయిందంటే, ఎందుకు లీడ్ వస్తుందంటే, సో మనం ఎప్పుడు ఓపెన్ ఏరియా ప్రాక్టీస్ చేయించేది. సో మనకి అప్పుడు రేంజ్ పెట్టే అవకాశం లేదు కాబట్టి మనం ఓపెన్ ఏరియా ప్రాక్టీస్ చేయించినాం. ఇప్పుడు మనకి రేంజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రేంజ్ కూడా పెట్టేసాం మనం. సో కాబట్టి స్కోర్ అనేది లీడ్ వస్తుంది. అందుకే మా ఓపెన్ సైట్ లో అంత స్కోర్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఓపెన్ ఏరియా ప్రాక్టీస్ చేసిన అనుకోండి, ప్లస్ ఇక్కడికి ఎంత అనిపిస్తుంది? ఓపెన్ ఏరియాలో అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు రేంజ్ లో. ఓకే, నైస్, థ్యాంక్ యూ.